గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో మలబద్ధక సమస్య అండి, కాన్స్టిపేషన్ అధికంగా అయిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో వరకు. అసలు మా పిల్లలు ఒక 1 వీక్ అయింది మోషన్‌కెళ్ళి, 10 డేస్ అయింది మోషన్‌కి అనే వాళ్ళు కూడా చాలామంది అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్స్‌కి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సమ్మర్ హాలిడేస్‌లో మనకి పిల్లలకు అడక్కడక అడుగుతున్నారని చెప్పేసి అన్నీ జంక్ ఫుడ్స్ తెచ్చిపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల రీసెంట్‌గా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 4-5 డేస్ అయింది మోషన్ అని చెప్పి తీసుకొస్తే, ఆ బాడీలో ఎందుకంటే సమ్మర్‌లో ఎక్కువ స్వెట్ వస్తది కదా! చెమటలు పడతాయి కదా! ఆ చెమటకి మామూలుగా అయితే నార్మల్ శరీరానికి చెమట స్మెల్ నార్మల్‌గా ఉంటది. కానీ కాన్‌స్టిపేషన్ ఉన్న ప్రాబ్లమ్ వాళ్ళలో చెమట స్మెల్ అసలు పక్కన వాళ్ళకి కూడా ఆ స్మెల్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టిక్కీ స్మెల్ ఉంటదనమాట. అండ్ ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో ఫేస్‌లో పింపుల్స్ రావడము, హెయిర్ ఫాల్ విపరీతంగా అవ్వడము, అండ్ ఇండైజెషన్ వల్ల వాళ్ళు కొద్ది గ్యాస్ రిలీజ్ చేసినా కూడా విపరీతమైన స్మెల్ ఉంటది. సో, పిల్లలు దానివల్ల చాలా స్ట్రెస్‌కి తీసుకెళ్ళిపోతుంటారు. సో, ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా తినేసి అధికంగా బరువు పెరగడానికి కూడా కారణమైపోయింది. చూసారా? ఒక కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి, హెయిర్ ప్రాబ్లము, బరువు పెరగడం ఒకటి కాదు ఇంకా రకరకాల సమస్యలొస్తాయి. అసలు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తది అంటే, అసలు కాన్‌స్టిపేషన్ అంటేనే ఏంటంటే, మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మనం మార్నింగ్ లేచిన వెంటనే 1-2 మినిట్స్‌లో మొత్తం పేగుల్లో ఉన్న ఫ్లష్ అంతా, మోషన్ అంతా తీసేస్తామనమాట. సో, ఎలిమినేట్ అయిపోతది. సో, ఈ కొంతమందిలో ఏమవుతదంటే లేట్‌గా పడుకోవడము, లేట్‌గా లెగడం వల్ల మోషన్‌కి రేపెళ్దాంలే, ఈవినింగ్ ఎళ్దాంలే, మళ్ళీ ఎళ్దాంలే అని పోస్ట్‌పోన్‌మెంట్ అంటే ఇప్పుడు మన మెయిన్ మార్నింగ్ లేచిన వెంటనే చేసే మొట్టమొదటి పనేంటి? బెడ్ దిగిన వెంటనే అసలు ఫస్ట్ వాష్‌రూమ్‌కెళ్ళేసి వితిన్ 1-2 మినిట్స్‌లో మొత్తం ఫ్లష్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? లేట్‌గా లెగడము, హరీ బరీ చేయడం వల్ల కొంతమందిలో ఈవినింగ్ ఎళ్దాం, ఎల్లుండి ఎళ్దాం అని చెప్పేసి అది అలవాటు చేసేస్తారనమాట. మనకి స్టిమ్యులేషన్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఎళ్ళాలని అనిపిస్తుంటది మోషన్‌కి. కానీ ఏదో ఒక పనుంది ఈవినింగ్ ఎళ్దాంలే అని చెప్పి పోస్ట్‌పోన్‌మెంట్ కాస్త ఏమవుతది? అది అలవాటయిపోవడం వల్ల ఈ రెగ్యులర్ మోషన్ అవ్వకపోతే ఏమవుతది? అక్కడ మనకు పేగుల దగ్గర స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ నుంచి యానస్ నుంచి వస్తుంటది కదా మోషన్. అక్కడ గడ్డలు గడ్డలుగా మారిపోవడం వల్ల మోషన్ అనేది నీట్‌గా అనేది ఫ్లష్ అవ్వదు. ఆ ఫ్లష్ అవ్వకపోవడం వల్ల ఈ కాన్‌స్టిపేషన్, మలబద్ధక రెగ్యులర్ మోషన్ అయితే హెల్తీ అని. ఒక ఇర్రెగ్యులర్ మోషన్ అయితే దాన్ని కాన్‌స్టిపేషన్, మలబద్ధకం అని. ఆ కాన్‌స్టిపేషన్ కాస్త ఇంకొద్దిగా ఇర్రెగ్యులర్ అయితే మనము ఆ ముద్దలు ముద్దలుగా ఉన్న పేగుల్లో నుంచి మోషన్ పడుతున్నప్పుడు ఆ నరాలనేది చిట్లి దానివల్ల బ్లడ్ పడుతుంటది. దాన్నే పైల్స్ అంటారు. అసలు పైల్స్ సమస్య వస్తే అంటే ఒక భయంకరమంగా అనిపిస్తది. అసలు మోషన్‌కెళ్ళాలంటే ఒక భయం ఉంటది వీళ్ళల్లో. అంటే బ్లడ్ పడతదేమో, పెయిన్ వస్తదేమో, విపరీతమైన పెయిన్. ఈ మన పెల్విక్ పార్ట్ దగ్గర వాళ్ళు కూర్చోవడానికి, నిలబడడానికి కూడా విపరీతమైన భయంకరమైన నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేదు. ఐస్ క్యూబ్స్ అప్లై చేస్తుంటారు. ఐస్ వాటర్‌లో కూర్చుంటుంటారు మోషన్‌కెళ్ళొచ్చిన తర్వాత. కానీ ఆ పెయిన్ తట్టుకోలేక ఎన్నో రకాల రెమెడీస్ చేస్తుంటారు గానీ తగ్గక ఆ ప్రాబ్లమ్ కాస్త ప్రొలాంగ్ చేశారనుకోండి. ఎన్నో రెమెడీస్ చేస్తేనే ఆ మోషన్ అవుతది. పెయిన్‌లెస్ మోషన్. లేదంటే అదే విపరీతమైన పెయిన్. అది కాస్త నెగ్లెక్ట్ చేస్తే ఫిస్టులా అని ఇంకా రకరకాల కొన్ని కేసెస్‌లో కొలన్ క్యాన్సర్స్ వరకు కూడా దారితీస్తది. చూసారా? మనం రెగ్యులర్‌గా ఎళ్ళే మోషన్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటది. మోషన్‌కెళ్ళకుండా పనుల వల్ల పోస్ట్‌పోన్ చేసి రేపెళ్దాం, ఎల్లుండెళ్దాం అని కానీ కాస్త పిల్లల్లో ప్రత్యేకంగా చెప్తున్నాను. ప్రొలాంగ్ అయ్యి పెద్ద సమస్య వరకు తెచ్చుకుంటాం. ఏ సమస్య అయినా సరే సడెన్‌గా ఏం రాదు. అది ఒకటి మన చేతులారా మనమన్నా చేసుకోవాలి. లేదు మన ఆహార నియమాల్లో ఫైబర్ ఫుడ్ లేకపోవడం వల్ల గానీ, లేదంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల గానీ, ప్రత్యేకంగా వాటర్ ప్రాపర్‌గా తాగకపోవడం వల్ల గూడా వస్తది కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. సో, మెయిన్ థింగ్ ఎన్ని రకాల సమస్యలైనా సరే ఒక మనిషికి ఖచ్చితంగా ప్రాపర్ వాటర్ లేకపోతే లూబ్రికేషన్ మనకి ప్రాపర్ మనం నీళ్ళు సరిగ్గా తాగలేకపోతే ఫుడ్ అనేది ఏమవుతది సాలిడ్ లాగా అయిపోయి, ఆ సాలిడ్ కాస్త పేగుల్లోకి పోవాలంటే కొద్దిగా ఫ్రీ ఉండాలనమాట. నీట్‌గా ఉండాలి. ఆ నీట్ అవ్వాలంటే ప్రాపర్ వాటర్ ఉండాలి. కాబట్టి ఏ రకమైన సమస్యలున్నా ప్రత్యేకంగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన మోతాదులో వాటర్ తాగండి. మీరు చేసే ఏ రెమెడీ కూడా పనికిరాదు. బట్ ఈ వాటర్ ఇలా విధానంలో తీసుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే వద్దన్నా సరే మీరు అసలు ఆ స్టిమ్యులేషన్ ఆగదు. మీరు ఏ పనున్నా సరే పని పోస్ట్‌పోన్ చేస్తారేమో గానీ మోషన్ పోస్ట్‌పోన్ చేయరు. అలా ఉంటదనమాట ఇలా ఈ పద్ధతిలో మనం వాటర్ తాగితే. ఈ వాటర్ ఎలా తాగాలంటే మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ తాగాలి. చాలామంది లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగేసి అలవాటు చేసేస్తా ఉంటారనమాట. ఆ 1 లీటర్ గోరువెచ్చని వాటర్ తాగేస్తా ఉంటారు. దానివల్ల రాను రాను కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక మనిషి ఇప్పుడు మనము ఒక ఈ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇంత, లంచ్‌లో ఇంత, డిన్నర్ ఇంత ఫుడ్ తింటాం.
ఒక 3 పూట్ల ఫుడ్ ఒకటేసారి వేస్తాము, స్టమక్ హెవీ అయిపోదు. సేమ్ ఎగ్జాక్ట్లీ మనము ఒక ఒక 2-3 గంటల్లో తాగాల్సిన వాటర్ ఒకటేసారి వేసేస్తే కిడ్నీకి ఓవర్ బర్డెన్ అయిపోతుంది కదా. సో బేసిక్ థింగ్ అందరికీ సింపుల్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ని ఒకే రకంగా కాకుండా ఒకేసారి అంతంత తాగకుండా మార్నింగ్ నుంచి 11 వరకు కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకుంటూ ఒక 1 లీటర్ ఫినిష్ చేసి 11 టు 1 లీటర్ 12 వరకు 1 లీటర్. సో మళ్ళీ 11 టు 12 ఆర్ 1 వరకు ఒక 1 లీటర్, 1 టు 4 వరకు కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకొని ఒక 1 లీటర్ వరకు, 4 టు 7 వరకు అలాగా ఎలాగైనా సరే అట్లీస్ట్ కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకుంటూ ఎవ్రీ 1.5 అవర్కి ఒకసారి కానీ 1 అవర్కి ఒకసారి కానీ ఇలా వాటర్ని ఇలా తీసుకుంటుంటే ఒక 3.5 టు 4 లీటర్స్ వరకు వాటర్ ఫినిష్ చేస్తే వాటర్ ప్రాపర్గా ఉండి అండ్ మనము తిన్న తర్వాత కానీ తిన్నాక ముందు కానీ కొద్ది గ్యాప్ ఇవ్వాలి వాటర్ తాగడానికి కూడా. సో అలా మనం తింటూ తింటూ ముద్ద ముద్దకు కూడా వాటర్ తాగితే సో వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం పక్కన పెట్టండి, అసలు వాళ్ళు తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతుంటారు, ముద్ద ముద్దకి వాటర్ తాగండి. అదొక టైప్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎమీబియాసిస్ అనే ఒక ఇష్యూ వస్తుంటుంది. పేగుల్లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ని ఇలా డివైడ్ చేసుకుని వాటర్ తాగి మనం ఫుడ్లో ప్రత్యేకంగా ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఫైబర్ ఫుడ్స్ అంటే మనం ఆకుకూరలు, ఇప్పుడు మనం ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటారా పిల్లలు అంటే అస్సలు మా పిల్లలు ఆకుకూరలే తినరండి అంటారు. ఆకుకూరలు తినకపోతే ఖచ్చితంగా కంటి సమస్యలు వస్తాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఆకుకూరల్ని మనం ఒక మీల్ అంటే లంచ్లో పిల్లలు కానీ మనకు కానీ ఎప్పుడైనా సరే మంచిగా ఇంత బ్రౌన్ రైస్, ఇంత వెజిటబుల్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ పనీర్ కర్రీ కొద్దిగా, లైక్ విత్ ఏదైనా ప్రోటీన్ కాంబినేషన్లో కర్రీ, ఒక ఆకుకూర ఫ్రై ఇలా కంప్లీట్ మీల్లో తిన్నామనుకోండి. దాంతోపాటు మనం లంచ్ చేసిన ఒక 15 to 20 మినిట్స్ తర్వాత పల్చని మధ్యలో కొద్ది జీలకర్ర కలుపుకొని తాగండి. ఇలా మీల్ తీసుకుంటే ఎందుకు డైజెషన్ అవ్వదు, ఎందుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అండ్ ఖచ్చితంగా లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా చెప్తాను, పల్చటి మజ్జిగ తాగండి, దాంట్లో కొద్ది జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. 100% మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. అండ్ ప్రత్యేకంగా ఎవ్వరికి మనకి చాలా మందిలో చూస్తుంటారు గట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అంటే వెళ్తే రోజుకి 4-5 సార్లు మోషన్కి వెళ్తారు, లేకపోతే ఒక 3-4 రోజుల వరకు మోషన్కి వెళ్ళరు. వెళ్ళిన మోషన్ టైట్గా వస్తుందని చెప్పి బాధతో వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళ రకరకాల సిరప్స్ వాడుతుంటారు, మెడిసిన్స్ వాడుతుంటారు. సో ఈ గట్ ప్రాబ్లమ్స్ అస్సలు మనం ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ తాగకుండా మోషన్కి వెళ్ళి వితిన్ 1 to 2 మినిట్స్లో ఫ్లష్ చేసే వచ్చే వాళ్ళే హెల్దీ అంటాను. అలా హెల్దీ ప్రాసెస్ అవ్వాలంటే మనము లంచ్ని ఇలా ప్రాపర్ మీల్ లాగా ప్లాన్ చేసుకొని దాంతోపాటు మజ్జిగ, ఆ మజ్జిగలో డెఫినెట్గా ఒకరోజు జీలకర్ర పౌడరు, ఒక్కొక్క రోజు అవిసె విత్తనాలు ఉంటాయి కదా ఫ్లాక్ సీడ్స్, ఆ ఫ్లాక్ సీడ్స్లో కూడా అద్భుతమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మోషన్ సాఫ్ అవ్వడానికి చాలా మంచిగా దోహదపడుతుంది అనమాట. కాబట్టి లంచ్ తర్వాత అండ్ పల్చటి, అది కూడా ఇమ్మీడియట్ కాకుండా 15 to 20 మినిట్స్ తర్వాత పల్చటి మజ్జిగలో మధ్యాహ్నం లంచ్ తర్వాత పోనీ జీలకర్ర పౌడర్ పావు స్పూన్ కలుపుకొని తాగండి. డిన్నర్ తర్వాత మజ్జిగలో పావు స్పూను మన అవిసె విత్తనాల పౌడర్ కలుపుకొని తాగండి. మంచిగా అసలు గట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఉండవన్నమాట. సో మనం వాటితో పాటు ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోండి. అండ్ నేను సమ్మర్లో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ టాపిక్, అండ్ సమ్మర్లో స్పెషల్లీ రీసెంట్గా వచ్చిన పిల్లల్లో కూడా అసలు సమ్మర్లో జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల వస్తున్నారని చెప్పాను కదా. సో పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఒక మంచి ఫ్రూట్స్ దొరుకుతాయండి. ఇప్పుడు సమ్మర్లో దొరికే అమృతమైన ఫ్రూట్స్ తాటి ముంజలు తెలుసుగా. నేను చెప్పాను కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తే ఫేస్ మీద పింపుల్స్, హెయిర్ ఫాల్ అండ్ చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల స్కిన్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దురదలు ఎక్కువ వస్తుంటాయి. తాటి ముంజల్ని మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల అసలు మోషన్ నీట్గా ఫ్లష్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని స్కిన్ అంతా అప్లై చేసి సున్నిపిండిలాగా పెట్టి స్నానం చేస్తే నీట్గా అసలు మనకి చెమటల వల్ల వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తాటి ముంజల పేస్ట్ని ఫేస్కి పెట్టేసి 5 to 10 మినిట్స్ తర్వాత వాష్ చేస్తే పింపుల్స్ ఉండవు. పింపుల్స్ వచ్చిన వల్ల మార్క్స్ కూడా ఉండవు, మనకి మంగు మచ్చలు అంటారు కూడా అవి కూడా ఉండవు. అండ్ ప్రత్యేకంగా ఎవరికైనా హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ముంజల్ని మంచిగా మిక్సీ పట్టేసి తలకు పెట్టి 5 to 10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. నీట్గా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లం పోతుంది. అండ్ కొంతమందికి అంటే డ్రైగా ఏదో మనకి చాలా స్టిక్కీగా ఉంటుంది చెమటల వల్ల ఆ హెయిర్ ప్రాబ్లం, మన ఆ స్టిక్కీనెస్, చెమటల స్మెల్ కూడా తగ్గుతుంది అనమాట. చూసారా, మనము కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, అండ్ స్పెషల్లీ పింపుల్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఇంటేక్ తీసుకుంటే తాటి ముంజల్ని మనకి మోషన్ సాఫ్ అవుతుంది, ఎక్స్టర్నల్ అప్లై చేసుకుంటే స్కిన్ గ్లో ఉంటుంది, హెయిర్ గ్లో ఉంటుంది. చెమటలు పట్టినా కూడా ఆ చెమటల వల్ల వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు.
ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్యని ఎప్పుడు ఏ సీజన్లో అయినా సరే నెగ్లెక్ట్ చేయకండి. మన ప్రకృతిలో మనకి ఒక బ్రహ్మాండమైనది ఏంటంటే ఒక సీజనల్ ఫ్రూట్స్ అని దొరుకుతాయి. ఆ సీజనల్ ఫ్రూట్స్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ, వాటర్ ఇంటేక్ని ప్రాపర్గా పెంచుకుంటూ, ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటూ, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ లేచాక ఒక హాఫ్ అన్ అవర్ యోగా. తొందరగా లేచామనుకోండి మంచిగా మోషన్స్ ఆఫ్ అవుతుంది, టైం దొరుకుతుంది, యోగా చేసుకుంటాం, టైంకి ఫుడ్ తింటాము, టైంకి మంచి ఫ్రూట్స్ తింటాం, సీజనల్ ఫ్రూట్స్. అప్పుడు అసలు ఈ సమస్యలే ఉండవు మనకి. కాబట్టి ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి రాకుండా మనం కాపాడుకోవాలంటే ఒక లైఫ్ స్టైల్ని హ్యాపీగా ఫస్ట్ మనకు మనం చెయ్యాలన్న ఇంట్రెస్ట్తో మనం చేయాలి. ఇప్పుడు మనం చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ ఒక కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళే కాకుండా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయితే అసలు కాన్స్టిపేషన్ రాదు, కంటి సమస్యలు రావు, హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉంటాం అనమాట. కాబట్టి ఇవన్నీ చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.